అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నగర్ జిల్లాను మంచు దుప్పటి కప్పేసింది. పూర్తిగా పొగమంచు కప్పేసినటువంటి నేపథ్యంలో జనాలంతా కూడా ఈ చల్లటి వాతావరణంలో బయటికి వెళ్ళాలంటేనే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా దట్టమైనటువంటి పొగమంచు కమ్మేసినటువంటి నేపథ్యంలో వాహనదారులు సైతం ఇక్కట్లు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఏదైతే బెంగళూరు హైవే దగ్గర ఉన్నాం, పూర్తిగా ఇక్కడ చూడవచ్చు మంచు దుప్పటంతా కూడా కమ్మేసినటువంటి పరిస్థితి. దాదాపుగా 50 మీటర్ల దూరంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ వాహనాలు కానీ ఎవరు కూడా కనిపించినటువంటి పరిస్థితి ఏర్పడింది. దట్టమైనటువంటి పొగమంచు ఏర్పడినటువంటి నేపథ్యంలో వాహనదారులంతా కూడా వచ్చిపోయే వాహనదారులంతా కూడా లైట్లు వేసుకునే కూడా వస్తున్నటువంటి పరిస్థితి. చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పూర్తిగా వాహనం దగ్గరకు వచ్చేంత వరకు కూడా ఏమీ కనిపించినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో వాహనదారులంతా కూడా పార్కింగ్ లైట్లు అదేవిధంగా లైట్లు వేసుకొని వెళ్తున్నటువంటి విషయాలు చూస్తున్నాం. దాదాపుగా సమయం 7:30 కావస్తుంది, 8 కావస్తుంది. అయినప్పుడు కూడా పూర్తిగా ఎట్లా వాతావరణం ఏ రకంగా ఉందో చూడవచ్చు. చలి తీవ్రత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో శ్వాసకోశ వ్యాధులు ఉన్నటువంటి వారు కావచ్చు, వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, వారంతా కూడా తెల్లవారుజామున కానీ ఉదయంలో కూడా బయటికి రాకపోవడం మంచిదంటూ కూడా ఎవరైతే వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తిగా చూస్తున్నాం, ఎక్కడ చూసినా కూడా మంచంతా కూడా దట్టంగా కమ్మేసినటువంటి నేపథ్యంలో ఎవరు కూడా బయటికి రావాలంటే కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. జాతీయ రహదారిపై ఇటువంటి పరిస్థితి అయితే నెలకొంది. పూర్తిగా నిత్యం వేల సంఖ్యలో తిరిగేటటువంటి వాహనాలు తిరుగుతున్నాయి ఈ జాతీయ రహదారిపై. ఈ రకంగా పూర్తిగా కొన్ని మీటర్లు, కేవలం 50 మీటర్ల దూరం వరకు మాత్రమే ఎటువంటి వాహనాలు అనేది కనిపిస్తున్నటువంటి పరిస్థితి. 50 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్నటువంటి వాహనాలు కనిపించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రమాదాలు కూడా జరిగేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో వాహనదారులంతా కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అతివేగంగా వెళ్లకుండా వాహనదారులంతా కూడా లైట్స్ వేసుకొని, పార్కింగ్ లైట్స్ వేసుకొని ఇప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా పొగమంచు దట్టంగా కమ్మేసి ఊటీని తలపిస్తుంది. మామూలుగా ఏదైతే ఊటీలో ఉన్నటువంటి వాతావరణం ఆ రకమైనటువంటి వాతావరణం దాదాపుగా వారం రోజుల నుంచి చలి తీవ్రత పెరిగింది. చలి తీవ్రతతో పాటు పొగమంచు కమ్మేసినటువంటి నేపథ్యంలో ప్రకృతి ప్రేమికులంతా కూడా ఇక్కడికి వచ్చేసి సెల్ఫీలు తీసుకుంటున్నారు ఈ పొగమంచులో. మరికొంతమంది అయితే ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.